పూరా లోకల్ ఈగల వంతెన అలాగే మన మానేర్ రివర్ అంటే పంటు రివర్ పంట్ దగ్గర ఉన్నాం. రివర్ పంట్ పనులను పరిశీలించాం. అవి చూస్తే అరకొరగాను అక్కడక్కడ అంతా ధర్మపురి మంగళూరు కదా ఏదో సవరం చేస్తున్నట్టు ఒక దగ్గర చేసి ఇంకో దగ్గర పోయినట్టు ఇక్కడ కూడా అట్లాగే పనులు అక్కడక్కడ జరిగినాయి, అక్కడక్కడ ఆగినాయి. ఎందుకు ఆగినాయి ఏం సంగతి అనేది విషయం వేరు. అయితే ఈ రివర్ పంటకు మాత్రం 500 కోట్లు శాంక్షన్. అందులో 100 కోట్లు మరి టూరిజం శాఖ, 100 కోట్లు నీటిపారుదల శాఖ, ఈ రెండు శాఖలు ఇచ్చినాయి. ఇది మరి సబర్మతి లేదా అక్కడ ఒక పెద్ద మన కువైట్ పోయి అక్కడ విదేశీ పర్యటన చేసి అక్కడ ఉండేటువంటి ఇక్కడ ఏదో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశలో ఆ వైపున ఆలోచన చేసి ఇక్కడ ఈ రివర్ పంటకు పథకం రూపొందించడానికి అర్థమవుతా ఉంది. దాని ఫ్యాక్షన్ ఇట్లా రూపొందించబడింది. కానీ జరిగింది ఏమిటని చూస్తే ఇవాళ 500 కోట్లకు శాంక్షన్ అయ్యి ఇప్పుడు గంగుల కమలాకర్ గారు అప్పుడు బీఆర్ఎస్ మంత్రిగా ఉన్నారు, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే. తర్వాత వాళ్ళ ఆధ్వర్యంలోనే ఇక్కడ నిర్మాణం పనులు ప్రారంభించబడ్డాయి. చెక్కు డ్యాములు కొట్టుకపోయినాయి. ఇప్పటి వారికి వాటిపైన ఏం విచారణ జరిగినారు, ఏం చర్యలు చేపట్టారు, చెక్ డ్యాములు ఎందుకు కొట్టుకపోతాయి, నాణ్యత ప్రమాణం లోపిస్తే కొట్టుకుపోతాయి. ఇప్పుడు కాళేశ్వరం మేడిగడ్డ కూలి కొన్ని 2 టవర్ కూలినాయి అంటే అవి ఎట్లా కూలిపోయినాయి అంటే నాణ్యత ప్రమాణం లోపల వాళ్ళు కూలిపోయినాయి, కింద బేస్మెంట్ సరిగ్గా లేని వాళ్ళు కూలిపోయినాయి. అందుకనే ఇక్కడ ఉండేటువంటి అవి ఎందుకు కొట్టుకుపోయినాయి అనేటువంటి కూడా దానిపైన ఒక సమగ్రమైన విచారణ జరపాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇవాళ 500 కోట్లలో 200 కోట్లు రిలీజ్ చేశారు. అంటే ఒక 100 కోట్లు నీటిపారుదల శాఖ, 100 కోట్లు టూరిజం శాఖ ఇచ్చేశారు. ఆ 200 కోట్లు ఎవరికి ఇచ్చారు, ఏ బేస్లో ఇచ్చారు, ఎలా ఇచ్చారు, దానికి రికార్డింగ్, చెక్ పేమెంట్, మెజర్ తర్వాత ఇవన్నీ అయినాయి. రికార్డింగ్, చెక్ పేమెంట్ ఇవన్నీ ఏ రకంగా జరిగినాయి, ఎట్లా జరిగినాయి, అక్కడ ఇక్కడ పనులేవి ఇక్కడ అనేది దానిపైన పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. సమగ్రమైన విచారణ, దీన్ని విజిలెన్స్ ద్వారా విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకెత్తాయని చెప్పి సిపిఐ అభిప్రాయపడుతుంది. ఎందుకంటే ఇలాంటి విషయాలపైన ఇది 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి, అందులో కువైట్ పర్యటనకి ఎంత ఖర్చు అయింది, ఇక్కడ వచ్చిన తర్వాత పనులు చేపట్టినటువంటి విధి విధానాలు ఏంటి, టెండర్స్ లోపల ఉన్నటువంటి పరిస్థితి ఏమిటి, ఇవన్నీ మరి ఇలా కొత్త ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిని మేము అంతం చేస్తాం లేదా అవినీతి లేని పరిపాలన అందిస్తాం, ప్రజాపాలన అందిస్తాం అని చెప్తున్న ప్రభుత్వం పైన గురుతరమైన బాధ్యత ఉన్నది. అందుకని తక్షణమే దీనిపైన మరి విజిలెన్స్ ద్వారా సమగ్రమైన విచారణ జరిపించి తక్షణ చర్యలు చేపట్టాలా. ఎవరు దోషులు ఉంటే వాళ్ళు కాంట్రాక్టర్లు లేకుంటే ఎవరు ఎన్ని ఈ డబ్బులు ఎట్లా మారినాయో దానిపైన రికవరీ వెంటనే చేపట్టాలా, తక్షణమే చర్యలు చేపట్టాలా, క్రిమినల్ చర్యలు కూడా చేపట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక తీగల వంతెనకు సంబంధించి చూస్తే అప్పుడు R&B శాఖ మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు మరి హడావుడిగా దీన్ని ప్రారంభం చేశారు. హుజరాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా చేశారు. కేటీ రామారావు వచ్చాము ఈ మన ఈ పంటు పవర్ ప్లాంట్ మన రివర్ పంటను ఆయన చేశాడు, ఆయన అట్టాసంగా చేశాడు. ఇక్కడ రివరు లేదు, పంటు లేదు. అక్కడ ఏదైతుందో అక్కడ కనీసం అక్కడ పడవలు నడవాలి, ఇక్కడ మంచి ఎంజాయ్ చేయాలి, హోటళ్ళు గిటళ్ళు కన్స్ట్రక్షన్ ఎక్కడెక్కడ ఆగిపోయింది. అంటే అసలు ఏమీ జరగనటువంటి పరిస్థితి చూడబోతే ఇవన్నీ కూడా రాళ్ళు రప్పలు, ఇదేదో గోడ రివర్ అది కట్టినట్టుగా కనపడుతుంది, రిపీట్మెంట్ చేసినట్టు కనపడుతుంది, తీసి పోసినట్టు కనపడుతుంది తప్ప ఇక్కడ అసలు దాని రూపమే కనపడుతుంది. అంటే ఏ ఉద్దేశం అయితే కువైట్ పర్యటన చేసి వచ్చినారు చేపట్టినారో దానికి రూపం లేదు. అందుకనే కేటీఆర్ ఎలా ప్రారంభించినాడు, ఎందుకు ప్రారంభించినాడు, ఏ ఉద్దేశం ప్రారంభించినాడు, రివ్యూ ఎట్లా చేసినాడు, దానిపైన కూడా నేను ఇందాక చెప్పినట్టుగా విజిలెన్స్ ఎంక్వైరీ ద్వారా విచారణ జరపాలని కోరుతున్నాను. ఇక ఇక్కడ ఉండేటువంటి ఈ దీనికి సంబంధించి తీగల వంతెనకు సంబంధించి R&B మినిస్టర్ గారే అప్పుడు ప్రారంభం చేసినారు కాబట్టి ఇక్కడ కూడా 183 కోట్లు ఒరిజినల్ శాంక్షన్ అయితే 20 కోట్లు అదనంగా అడిషనల్ శాంక్షన్ చేసుకున్నారు. కాబట్టి దీనిపైన కూడా ఇప్పుడు ఆయనే నిన్ననే మరి తుమ్మల నాగేశ్వరరావు గారు కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైనారు. ఆయన ఈ కరీంనగర్ పర్యటన రాగానే తక్షణ పైన ఆయన తీగల వంతెన పైన పరిశీలన చేయడానికి చర్యలు చేపట్టాలి. ఇన్ఛార్జ్ మినిస్టర్ అంటే ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి ఆయన అన్ని రకాల కూడా చర్యలు చేపట్టడానికి అవకాశం ఉంది, అధికారం ఉంది. ఆ చర్యలు చేపట్టడానికి అన్ని వివిధ శాఖల వైపు నుంచి కూడా రివ్యూ సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు అంటే ముక్కుచుడి మనిషి, మరి ఆయన కూడా తప్పనిసరిగా దీనిపైన చర్యలు చేపడతాడని, సమగ్రమైన విచారణ జరిపిస్తాడని, దోషం ఎవరైనా శిక్షిస్తాడని చెప్పి అభిప్రాయపడతారు. తీగల వంతెనకు సంబంధించి ఇక్కడ డ్యామ్స్ జరగాలి, పర్యాటక రంగం మంచి పాటలు ఆటలు పోయేటోళ్ళకు వచ్చేటోళ్ళకు ఒక విలాసం, ఒక సంతోషాన్ని కల్పించే, పొద్దున దాకా పనిచేసిన వాళ్ళకు సాయంత్రం పూట మరి సంతోషం కల్పించేటువంటి పద్ధతుల్లో
నృత్యాలు, ఆటలు, పాటలు ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటిది ఏమీ లేవు. లైట్లు కూడా మొత్తం పోయినాయి. ఏది లేకుండా ఉంది కాబట్టి దీనిపైన మరి ఆయనే ప్రారంభం చేసింది కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు గారి పైన గురుతరమైన బాధ్యత ఉందని గుర్తింపజేస్తున్నాం మేము. అందుకని దీనిపైన కూడా సమగ్ర విచారణ జరిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ లేనిచో ఆందోళన మరింత ఉధృతం చేద్దాం. అవసరమైన పద్ధతులలో జిల్లా పార్టీ చేపట్టబోయే పోరాటాలు, ఉద్యమాలు తప్పనిసరిగా రాష్ట్ర పార్టీ బలపరుస్తుందని చెప్పి తెలియపరుస్తూ ఏదైనా ఈ అవినీతి అంతమే సిపిఐ పంతంగా ముందుకు పోదామని చెప్పి తెలియపరుస్తుంది.